Students, in the last video, I told we'll discuss about the pole, center of curvature, radius of curvature, focus, focal length, object distance, and image distance words related to the lens. So, among them, I told you about the first three. So, that is pole, center of curvature, radius of curvature. What is pole? The geometrical center of the lens is called pole. Next, what is center of curvature? Center of curvature is a point on the principal axis which is the center of the sphere of which the given lens is a part is called center of curvature. The distance between the pole and center of curvature is called radius of curvature. In this video, I'll discuss what is focus, focal length, object distance, image distance, and if possible, I'll tell you what are the rules for drawing the ray diagrams. See, so let me tell what is ఫోకస్. ఫోకస్ అంటే ఏంటి అనేది చూద్దాం. చూడండి, మనకి సపోజ్ హియర్ ఐ హ్యావ్ టేకన్ ఎ లెన్స్. ఇక్కడ ఒక లెన్స్ తీసుకున్నాను అనుకోండి. ఒక లెన్స్ తీసుకున్నాను అనుకోండి. ఇలా చూడండి, హియర్ దిస్ ఈజ్ ది ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్ వచ్చేసి ఇలా డ్రా చేస్తాం. దిస్ ఈజ్ ది ప్రిన్సిపల్ యాక్సిస్. సపోజ్ వాట్ ఈస్ దిస్ లెన్స్? దిస్ ఈజ్ ఎ కాన్వెక్స్ లెన్స్. ఒక కాన్వెక్స్ లెన్స్ మీద లైట్ రే పడినప్పుడు ఎలా బెండ్ అవుతుంది, ఏ డైరెక్షన్లో బెండ్ అవుతుంది అంటే ఒబేయింగ్ ది లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్. లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ని బేస్ చేసుకొని ఆ లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ని ఒబే చేస్తూ బెండ్ అవుతుంది. అవునా? సో ఆ లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ని బేస్ చేసుకొని బెండ్ అయినప్పుడు మనకు కాన్వెక్స్ లెన్స్ ఏం చేస్తుందంటే రేస్ని కాన్వర్జ్ చేస్తుంది. రేస్ని ఏం చేస్తుంది? కాన్వర్జ్ చేస్తుంది. రేస్ని ఏం చేస్తుంది అంటే కాన్వర్జ్ చేస్తుంది. ఓకే, సో కాన్వెక్స్ లెన్స్ కన్వర్జెస్ ది incident rays, whereas concave lens diverges. Concave lens ఏం చేస్తుంది? డైవర్జ్ చేస్తుంది. వాట్ ఈజ్ మెంట్ బై కన్వర్జింగ్ అండ్ డైవర్జింగ్? మనకు కన్వర్జింగ్ అంటే ఏంటి, డైవర్జింగ్ అంటే ఏంటి అనేది చూద్దాం. సమ్ ప్రాబ్లం, 1 సెకండ్. సో కన్వర్జింగ్ అంటే ఏంటి, డైవర్జింగ్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో కన్వర్జ్ అంటే మనకు లైట్ రేస్ అన్నీ రిఫ్రాక్షన్ జరిగిన తర్వాత ఒక పాయింట్ దగ్గరికి వచ్చి మీట్ అవుతాయి. ఇలా అయితే రేస్ ఆర్ కన్వర్జ్డ్ అని అంటాం. అలా కాకుండా మనకు రిఫ్రాక్షన్ జరిగిన తర్వాత లైట్ రేస్ అన్నీ ఒకదాంతో ఒకటి సంబంధం లేకుండా వెళ్ళిపోతే అప్పుడు మనం వాటిని ఏమంటామంటే డైవర్జ్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, కన్వర్జింగ్ లెన్స్ అంటే, సో ఇదొక లైట్ రే ఇలా ఇన్సిడెంట్ అయింది అనుకుందాం. ఇది ఇంకొక లైట్ రే ఇన్సిడెంట్ అయింది అనుకుందాం. ఇంకొక లైట్ రే ఇన్సిడెంట్ అయింది అనుకుందాం. ఇదొక లైట్ రే ఇన్సిడెంట్ అయింది అనుకుందాం. ఇవన్నీ మనకు రిఫ్రాక్షన్ జరిగిన తర్వాత ఈ విధంగా ఒక పాయింట్ దగ్గరికి చేరితే అప్పుడు దే గాట్ కన్వర్జ్డ్ అని అంటాం. మనకు ఇలానే కాదు, ఇంకా మనం వేరే రకంగా చెప్పాలి అని అంటే, సపోజ్ దిస్ ఈజ్ ఎ లైట్ రే. ఇది ఒక లైట్ రే అనుకుందాం. సో ఇందాక డ్రా చేసింది ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా లేవు.
ఇటువంటి లైట్ రేస్ని డ్రా చేసి ఏమవుతుంది అనేది చూపిస్తున్నాను. సో ఇలా డ్రా చేసినప్పుడు ఏమవుతుంది, సో ఇక్కడ కూడా అంటే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా లేకపోయినా కానీ ఆ లైట్ రేస్ అన్ని ఒక పాయింట్ దగ్గర కాన్వెక్స్ లెన్స్ మీద పడితే ఒక పాయింట్ దగ్గరికి వచ్చి మీట్ అవుతాయి. దీన్ని ఇటువంటి లైట్ రేస్ ఈ విధంగా మనకు అన్ని పాయింట్స్ ఒక దగ్గర మీట్ అయితే ఆ లైట్ రేస్ కన్వర్జ్డ్ అని అంటాము. ఆ లెన్స్ని కన్వర్జింగ్ లెన్స్ అని అంటాము. మనకు కన్వర్జింగ్ లెన్స్ ఏంది అని అంటే కాన్వెక్స్ లెన్స్ ఈజ్ ఏ కన్వర్జింగ్ లెన్స్. అలా కాకుండా డైవర్జింగ్ లెన్స్ అంటే ఏంటి, డైవర్జింగ్ లెన్స్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో మనకు ఒక కాన్కేవ్ లెన్స్ని కానీ తీసుకున్నాం అనుకోండి, ఏంటి కాన్కేవ్ లెన్స్ని. సో ఈ విధంగా ఒక డబల్ కాన్కేవ్ లెన్స్ కానీ ఏదైనా ఒక కాన్కేవ్ లెన్స్ని కానీ తీసుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు మనము లైట్ రేస్ని డ్రా చేసామనుకోండి. సో మనకు సపోజ్ దిస్ ఈజ్ ది ప్రిన్సిపల్ యాక్సిస్, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ అని అనుకుందాం. సో లైట్ మనకు ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ అని అనుకుందాం. సో ఇప్పుడు ఒక లైట్ రే ఇట్లా ఇన్సిడెంట్ అయింది. సో అది ఇటు రిఫ్రాక్ట్ అయిపోతుంది. మనకు ఇంకో లైట్ రే ఇలా ఇన్సిడెంట్ అయింది, అది ఇలా రిఫ్రాక్ట్ అవుతుంది. ఇంకో లైట్ రే ఇలా ఇన్సిడెంట్ అయింది, అది ఇలా రిఫ్రాక్షన్ జరుగుతుంది. ఇంకో లైట్ రే ఇలా ఇన్సిడెంట్ అయింది, అది ఇలా రిఫ్రాక్ట్ అవుతుంది. సో మనకు ఇవన్నీ కూడా ఏంటి అని అంటే ఒక పాయింట్ రిఫ్రాక్షన్ జరిగిన తర్వాత ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయంటే మీట్ అవ్వవు. సో ఇటువంటి లెన్స్ని మనం డైవర్జింగ్ లెన్స్ అని అంటాం. ద రేస్ ఆర్ గెటింగ్ డైవర్జ్డ్ అని అంటాం అనమాట. ద రేస్ ఆర్ గెటింగ్ డైవర్జ్ అని అంటాం. సో ఇప్పుడు మనకు ఇక్కడ ఈరోజు ఫోకస్ అంటే ఏంటి, ఫోకల్ లెంగ్త్ అంటే ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో నేను మీకు చెప్పినట్లు ఏంటి అని అంటే దిస్ ఈజ్ ఎ లెన్స్, ఇది ఒక లెన్స్ అనుకుందాం. సో ఈ లెన్స్కి మనకు ఏంటి అని అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ ఇది అనుకుందాం. సో సపోజ్ దిస్ ఈజ్ ది ప్రిన్సిపల్ యాక్సిస్ అని అనుకుందాం. సో an object ఈజ్ లొకేటెడ్ అట్ ఇన్ఫినిటీ అని అనుకుందాం. ఆబ్జెక్ట్ ఎక్కడో దూరంగా ఉందనుకుందాం, ఇన్ఫినిటీ దగ్గర. సో ఇన్ఫినిటీ దగ్గర ఉండేటటువంటి ఆబ్జెక్ట్ నుంచి వచ్చేటటువంటి లైట్ రేస్ ఎప్పుడు కూడా ఎలా ఉంటాయంటే ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంటాయి. సో లైట్ రేస్ కమింగ్ ఫ్రమ్ ది ఆబ్జెక్ట్ లొకేటెడ్ అట్ ఇన్ఫినిటీ ఆర్ ఆల్వేస్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఇటువంటి లైట్ రేస్ మనకు కన్వర్జింగ్ లెన్స్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు, కాన్వెక్స్ లెన్స్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు అవన్నీ కూడా ఏమవుతాయంటే ఒక పాయింట్ దగ్గరికి వచ్చి మీట్ అవుతాయి. సో ఆ పాయింట్ని మనం ఏమంటామంటే ఫోకస్ అని అంటాం. దట్ పాయింట్ ఈస్ కాల్డ్ ఫోకస్. సో ఫోకస్ ఈజ్ ఎ పాయింట్ at which all the rays will meet, all the rays parallel to the principal axis will meet after refraction. సో ఫోకస్ అంటే ఏంది అని అంటే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ట్రావెల్ చేసేటటువంటి లైట్ రేస్ అన్ని రిఫ్రాక్షన్ జరిగిన తర్వాత ఏ ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఏ పాయింట్ దగ్గర అయితే మీట్ అవుతాయో దాన్నే మనం ఏమంటామంటే ఫోకస్ అని అంటాం. ద డిస్టెన్స్ బిట్వీన్ ద పోల్ అండ్ ఫోకస్ ఈజ్ కాల్డ్ ఫోకల్ లెంగ్త్. సో ఈ పోల్కి ఫోకస్కి మధ్య ఉండేటటువంటి డిస్టెన్స్ ఉంది కదా, దాన్ని మనము ఏమంటామంటే ఫోకల్ లెంగ్త్, ఎఫ్తో రిప్రజెంట్ చేస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఫోకస్ అండ్ ఫోకల్ లెంగ్త్. సో ఫోకస్ అండ్ ఫోకల్ లెంగ్త్ అంటే ఏంది అని అంటే మనకు ఫోకస్ ఈజ్ ఎ పాయింట్ ఆన్ ది ప్రిన్సిపల్ యాక్సిస్ అట్ విచ్ ఆల్ ద light rays parallel to the principal axis will meet after refraction is called focus. The distance between the pole and focus is called focal length. ఇంకొకటి కూడా చెప్పొచ్చు. సో ఇది ఫోకస్. అట్లాగే మనకు అంటే ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ మూవ్ అయితే మనకు ఏ పాయింట్ దగ్గర మీట్ అవుతాయో అది ఫోకస్. అలా కాకుండా ఫోకస్ గుండా
పాస్ అయితే, సో దట్ పాయింట్ ఐ విల్ డిస్కస్ ఇన్ ది రూల్స్ ఫర్ డ్రాయింగ్ ది రే డయాగ్రామ్స్. ఓకే, సో ఇది పోల్ అండ్ ఫోకస్ అండ్ ఫోకల్ లెంగ్త్. అలాగే చివరిగా మనం దేని గురించి డిస్కస్ చేద్దాము అని అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటే ఏంటి, ఇమేజ్ డిస్టెన్స్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటే ఏంటి, అలాగే ఇమేజ్ డిస్టెన్స్ అంటే ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో మనకు దిస్ ఈజ్ ఎ లెన్స్ అనుకుందాం. అఫ్ కోర్స్ సెంటర్ ఆఫ్ లెన్స్ ఈజ్ కాల్డ్ పోల్. Line parallel to the principal axis is called, line passing through the pole and perpendicular to the vertical axis is called principal axis. Suppose here an object is located. ఇక్కడ మనకు ఒక ఆబ్జెక్ట్ అనేది లొకేట్ అయ్యింది అని అనుకుందాం. Here is an object. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది అని అనుకుందాం. సో దాని యొక్క ఇమేజ్ సమ్వేర్ ఇక్కడ ఫామ్ అయింది అని అనుకుందాం. దాని యొక్క ఇమేజ్ సమ్వేర్ ఇక్కడ ఫామ్ అయింది అని అనుకుందాం. ఓకేనా, సమ్వేర్ దాని ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది అనుకుందాం. ద డిస్టెన్స్ బిట్వీన్ ది ఆబ్జెక్ట్ అండ్ పోల్. The distance between the object and pole is called object distance. It is denoted with letter U. దాన్ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తామంటే యూతో రిప్రజెంట్ చేస్తాం. అలాగే ద డిస్టెన్స్ బిట్వీన్ ది పోల్ అండ్ ఇమేజ్, పోల్కి ఇమేజ్కి మధ్య ఉండే డిస్టెన్స్నే మనం ఇమేజ్ డిస్టెన్స్ అని అంటాం. దాన్ని వీతో రిప్రజెంట్ చేస్తాం. సో the distance between the object and pole is called object distance. The distance between the pole and image is called image distance. Okay, so ఇది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటే ఏంటి, ఇమేజ్ డిస్టెన్స్ అంటే ఏంటి. సో ఈరోజు దీంతో నేను మీకు వాట్ ఈస్ పోల్, వాట్ ఈస్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, వాట్ ఈస్ రేడియస్ ఆఫ్ కర్వేచర్, వాట్ ఈస్ ఫోకల్ లెంగ్త్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటే ఏంటి, ఇమేజ్ డిస్టెన్స్ అంటే ఏంటి అనేది మీకు అర్థమైంది. సో నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే వాట్ ఆర్ ద రూల్స్ ఫర్ డ్రాయింగ్ ది రే డయాగ్రామ్స్ అనేది చెప్తాను. సో టేక్ ఎ లెన్స్. సపోజ్ ఒక లెన్స్ తీసుకున్నారు అనుకోండి, హియర్ యూ హ్యావ్ ఎ ప్రిన్సిపల్ యాక్సిస్. ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంది అని అనుకోండి. సో ఫస్ట్ సపోజ్ ఇఫ్ ద లైట్ రే, ఇది పోల్ అనుకోండి, ఇక్కడ ఇది పోల్ అనుకోండి, సెంటర్ ఆఫ్ ది లెన్స్, జామెట్రికల్ సెంటర్ ఆఫ్ ద లెన్స్ ఈస్ కాల్డ్ పోల్. సో సపోజ్ a light ray is traveling parallel to the principal axis, then after refraction it passes through the focus. రిఫ్రాక్షన్ జరిగిన తర్వాత అది దేని గుండా పాస్ అవుతుందంటే ఫోకస్ గుండా పాస్ అవుతుంది. ఇది ఫస్ట్ రూల్. ఏంటి, ప్రిన్సిపల్ లైట్ రే, ఇన్సిడెంట్ లైట్ రే ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ పాస్ అయితే అది ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఇట్ పాసెస్ త్రూ ది ఫోకస్. నెక్స్ట్ మనకు ఇఫ్ ద లైట్ రే పాసెస్ త్రూ ద ఫోకస్, లైట్ రే అనేది ఇన్సిడెంట్ లైట్ అనేది ఫోకస్ గుండా పాస్ అయింది అనుకోండి, ఫోకస్ గుండా పాస్ అవుతుంది అనుకోండి. సో ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఇట్ పాసెస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. మనకు రిఫ్రాక్షన్ జరిగిన తర్వాత అది ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ పాస్ అవుతుంది. నెక్స్ట్ రూల్, ఇఫ్ ద లైట్ రే పాసెస్ త్రూ ది సెంటర్ ఆఫ్ కర్వేచర్, passes through the pole, if the light ray passes through the center of curvature, సపోజ్ మనకి ఇక్కడ ఏదైనా సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉందనుకోండి, మనకు ఇక్కడెక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడెక్కడ ఉందనుకోండి. సో ఒక లైట్ రే కానీ మనకు సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా పాస్ అయితే ఇట్ ట్రావెల్స్ అన్డీవియేటెడ్. అది మనకు 1 సెకండ్,
ఇఫ్ ఎ లైట్ రే పాసెస్ త్రూ ద పోల్ ఇట్ ట్రావెల్స్ అన్డీవియేటెడ్. మనకు ఒక లైట్ రే కానీ పోల్ గుండా పాస్ అయితే ఇట్ ట్రావెల్స్ అన్డీవియేటెడ్. ఒక లైట్ రే పోల్ గుండా పాస్ అయితే మనకు ఏమవుతుందంటే అది ఎటువంటి డీవియేషన్ లేకుండా పాస్ అవుతుంది. సో ఇక్కడ 3 పాయింట్స్ చెప్పాను. ఒకటి ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ట్రావెల్ చేస్తే ఆఫ్టర్ రిఫ్రాక్షన్ పాసెస్ త్రూ ద ఫోకస్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇఫ్ ఇట్ పాసెస్ త్రూ ద ఫోకస్ దెన్ ఇట్ విల్ ట్రావెల్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్. థర్డ్ పాయింట్ ఇఫ్ ఇట్ పాసెస్ త్రూ ద పోల్ ఇట్ విల్ ట్రావెల్ వితౌట్ డీవియేషన్. అలాగే ఫోర్త్ వన్ మనకు ఇఫ్ ద లైట్ రే ఈజ్ falling at any other point on the lens, the refracted ray will obey the laws of refraction. స్నెల్స్ లా. రిఫ్రాక్టెడ్ రే ఎలా ఉంటుంది అంటే మనకు స్నెల్స్ లాని ఒబే చేస్తూ రిఫ్రాక్ట్ అవుతుంది అనమాట. ఒబే చేస్తూ దాని పాత్ని సెలెక్ట్ చేసుకుంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది లాస్ ఆఫ్ రే డయాగ్రామ్స్. సో ఇవి అంతా కూడా నేను మీకు నోట్స్ ఇచ్చున్నాను. సో ఇవ్వకపోతే నోట్స్ని పోస్ట్ చేస్తాను. ఈరోజు రేపట్లో నోట్స్ తయారు చేసి పోస్ట్ చేస్తాను. సో ఫాలో మై వీడియోస్. సో థ్యాంక్ యూ. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఐ విల్ డిస్కస్ అబౌట్ ది సైన్ కన్వెన్షన్ అండ్ దెన్ ఐ విల్ గో ఫర్ ద రే డయాగ్రామ్స్ కంప్లీట్ అయితే మనకు ఈ చాప్టర్లో 70% అయిపోయినట్లే. థ్యాంక్ యూ.